اهدنا الصراط المستقيم غير المغضوب عليهم ولا الضالين قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم قل هو الله الصمد لم يلد ولم يولد ولم يكن आदाब नाजरीन, INT टुडे न्यूज़ में आपका खैर मकदम है। पेश है ये खास खबर खास आपके लिए। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। रियासत तेलंगाना के जिले संगारेड्डी के मशहूर मंडल सदाशिवपेट में बल्दी इंतखाबात के ज़िमन में आज मोहम्मद फरीदुद्दीन साबिक़ वज़ीर व MLC इन्होंने सी प्रभाकर साबिक़ रुकन असम्बली के हमरा पैदल दौरे करते हुए राय दहिंदों से मुलाकातें की और ख़ास तौर पर बाद नमाज जुमा इन सब लोगों ने वहाँ के मशहूर बुज़ुर्ग हज़रत महबूब बादशाह की बारगाह पर हाज़िरी देते हुए चादर गुल पेश करने के बाद मुकामी वहाँ के इलाके फैयाज नगर, कासिम नगर, राघवेंद्र नगर और वहाँ के तमाम घर घर पहुँचकर राय दहिंदों से मुलाकातें की और कार के निशान को वोट देकर TRS पार्टी को कामयाब बनाने की अपील भी की। సదాశివపేట సంగారెడ్డి తిరగడం జరిగింది. సమస్యలు మాత్రం ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టు కనిపిస్తున్నాయి. చాలా మట్టుకు వాటర్ల డ్రైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై సక్రమంగా లేదు. సరే, డ్రింకింగ్ వాటర్ సప్లై అయితే మొత్తం రాష్ట్రంలోనే, మరీ ముఖ్యంగా మెదక్ జిల్లాలో అయితే విపరీతంగా ఉంది. దాంట్లో రెండవ మాట కాదు, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు అందరికీ నీళ్లు అందించలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం బాధ్యతగా నీళ్లు సరఫరా చేస్తుంది 100%. ఎందుకంటే అది కనీస బాధ్యత ప్రభుత్వం. ఫండమెంటల్ రైట్, ప్రజలు మంచినీరు కోరడం వాళ్ళది ఫండమెంటల్ రైట్. అది పూర్తి చేసే బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వం పైన ఉంటుంది. 100% నీళ్లు దాటాం. గతంలో మీరు చూసి ఉంటారు, లాతూర్లో ట్రైన్లు పెట్టి నీళ్లు దాటడం జరిగింది. అదే స్థాయి అంతవరకు వచ్చిన ప్రభుత్వం వెనుకాడదు. మన మంచినీళ్ళు తాపే ప్రయత్నాలు 100% కొనసాగుతాయి. అటువంటి ఇబ్బందులు ఏమున్నాయి. ఇకపోతే పనుల విషయానికి వస్తే, గతంలో మనము ఇక్కడ సంగారెడ్డి వాళ్ళు కొద్దిగా పొరపాటు చేసుకున్నారు. రాష్ట్రం అంతటా TRS పార్టీ గెలిచినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు ఫండ్స్ తేలేకపోతున్నారు. ఫండ్స్ ఆశించిన స్థాయిలో ఫండ్స్ రాలేదు, కాబట్టి పనులు జరగడం లేదు. నాకు కూడా స్వయాన నాకు ఎదురైన సమస్య అది. ఎందుకంటే మన దగ్గర కూడా గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే అట్లా మన దగ్గర కూడా అభివృద్ధి చాలా మట్టుకు కుంటుపడ్డాయి. ఇప్పుడు తీవ్ర స్థాయిలో మనం ఫండ్స్ తీసుకొచ్చి పనులు జరుగుతున్నాయి. ప్రభాకర్ అన్న కూడా ఇంతకుముందు 25 crores తీసుకొచ్చింది, దాంట్లో 10 కోట్లు ఎక్స్పెండిచర్ అయింది, ఇంకా 15 crores అట్లానే ఉన్నాయి. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 100% చేయగలుగుతాం. ఎందుకంటే ఈరోజు చేయాలంట, ఏదైనా పని చేయాలంటే TRS చేయగలుగుతుంది తప్ప వేరే పార్టీలకు అవకాశం లేదు. ఎందుకంటే అధికారం TRS చేస్తుంది. అహంకారంతో మాట్లాడే మాటలు కావు ఇవి. ప్రజలు మాకు అధికారం అంటగట్టింది. 100% మనకే ఉంది ఆ స్థాయి, కానీ వేరే వాళ్ళకి ఎవరికి లేదు. ఎవరైనా వచ్చి చెప్తా ఉంటే అది అబద్ధాల కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం మోసపోవద్దు మళ్ళీ. ఎందుకంటే ఇది చిట్ట చివరి ఎలక్షన్, ఇది 4 సంవత్సరాల దాకా మళ్ళీ వేరే ఎలక్షన్స్ లేవు. దీంట్లో పొరపాటు చేసుకుంటే మాత్రం నష్టపోతారనే మాట మనం ప్రజలకు చెప్పడం జరిగింది. వాళ్లే స్వతహాగా ముందుకొచ్చి 100% ఈసారి TRS పార్టీకి పరుస్తాం, TRS పార్టీకి గెలిపించుకుంటాం, ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేసుకుంటాం అన్నమాట వాళ్ళు.